హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇది కూడా కుకింగ్ వీడియో. యాక్చువల్లీ మేము మా ఇంటికి వెళ్ళిపోతాము ఒక 10 డేస్లో. సో అందుకే అమ్మ నా చేతి వంట తినాలి అని అనుకుంటుంది, అందుకే వండమన్నది మిల్ మేకర్. సో వండుతున్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఏం చేయాలి అంటే మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసి సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి 15 మినిట్స్ చాలు. సో తర్వాత మిక్సీ జార్లో సమ్ మసాలా సామాన్ ఉంటుంది కదా, అది వేసి ఒక 2 మిరపకాయలు వేసి తర్వాత ఆనియన్స్ వేసి మిక్సీ చేసేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిల్ మేకర్ ఉన్నది కదా, ఆ 15 మినిట్స్ అయిపోయాక వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోని ఆయిల్ వేసి ఈ మిల్ మేకర్స్ ఉన్నాయి కదా ఇది వేసి పసుపు వేసి కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పక్కన పెట్టేశాక ఇదే కళాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత ఒక చెక్క లవంగం ఆకుంటే ఆకు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు బిర్యానీ ఆకు, సో అందుకే వేసుకోలే. సో కరివేపాకు అండ్ ఒక పచ్చిమిరపకాయ ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. బట్ మాడిపోకూడదు, మాడితే మాత్రం చేదొచ్చేస్తుంది. సో అది అయినంత వరకు ఈ లోపు మనం టమాటా ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీ చేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యేది లైక్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు చేసుకున్న తర్వాత ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. సో ఏం చేస్తుందంటే ఈలోపు మా అమ్మ బాబుని ప్రీతుని ఆడిస్తుంది అనమాట. ప్రీతు వచ్చి నాకు చెప్తుంది అమ్మమ్మ ఏడుస్తుంది అని. ఎందుకని లోపలికి వెళ్తే మేము వెళ్ళిపోతున్నాం కదా, అందుకు మా అమ్మ ఇప్పటి నుంచే ఏడ్చేస్తుంది. సో మా డాడీ అయితే ఎందుకమ్మ అప్పుడే వెళ్ళిపోతున్నా ఉండొచ్చు కదా అని ప్రీతు కోసం అనమాట. ప్రీతుని చూడకపోతే మా డాడీ ఉండలేడు. ఇంటికి వెళ్ళినా సరే మేము మా ఇంటికి వెళ్ళినా సరే మా డాడీ అలా వీడియో కాల్ చేసి దాన్ని చూపించమనే అంటాడు. సో ఇలా అయిపోయిన తర్వాత టమాటా మన కర్రీలో అయితే టమాటా ప్యూరీ అది వేసుకున్నాక పసుపు ఇంకా కారం అండ్ గరం మసాలా ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా కలుపుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికినంత వరకు ఉంచి తీసేయాలి. సో ఇది మా మిల్ మేకర్. చాలా అయితే చాలా బాగుంది. ప్రీతికి ఫుల్గా నచ్చింది. 10 సార్లు అడుగుతుంది అమ్మ పెట్టు పెట్టు అని.